నీ బాధ నాకు తెలుసు. ఎవరికీ చెప్పుకోకుండా నీ కళ్లలో కన్నీళ్లు దాచుకుని మౌనంగా నువ్వు భరిస్తున్న ప్రతీ క్షణం నేను చూస్తూనే ఉన్నాను. నీకోసం కాదు, ఇతరుల సుఖం కోసం నీ ఆనందాన్ని త్యాగం చేశావు, నీ జీవితం పణంగా పెట్టావు. కాని చివరికి నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు. ఇదే కలియుగ స్వభావం నా బిడ్డ. ఈ యుగంలో ప్రేమ కంటే లాభం ముఖ్యం, త్యాగం కంటే అవసరం ముఖ్యం, నిజాయితీ కంటే డబ్బే విలువైనది. నీ దగ్గర డబ్బున్నంతవరకే నీ చుట్టూ మనుషులుంటారు. నీ అవసరం తీరిపోయిన క్షణమే వాళ్లు దూరమవుతారు. దీన్ని చూసి నీ మంచితనాన్ని నిందించకు, నీ హృదయాన్ని నిందించకు. కాని ఒకటి గుర్తుంచుకో నా బిడ్డ, మంచిగా ఉండాలి, కాని మూర్ఖంగా కాదు. అందరి భారాన్ని నీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. నీకోసం నువ్వు బ్రతకడం తప్పుకాదు. నీ సరిహద్దులు నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరికీ హాని చెయ్యకు, కాని ఎవరికోసం నీ ఆత్మను తాకట్టు పెట్టకు. నువ్వు ఎవరికీ చెడు చెయ్యలేదు, నువ్వు ధర్మంగా బ్రతికావు. అందుకే నిన్ను నేను వదలలేదు. మనుషులు దూరమయ్యారు, కాని నేను దూరం కాలేదు. నీ వెనుక నడుస్తున్న నీడ నేనే, నీ కన్నీళ్లు తుడిచే చేయి నేనే. నీ ఓర్పును పరీక్షించిన తర్వాతే నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాది. నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు గుర్తుపెట్టుకో, నీ పక్కనే వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు. ధర్మంగా నడిచిన వాడిని ఈ లోకంలో ఎవ్వరూ కూల్చలేరు. కాలం ఆలస్యం చేయవచ్చు, కాని న్యాయం తప్పదు. నిన్ను అర్థం చేసుకోని మనుషులు రేపు నీ విలువ తెలుసుకుంటారు. లేదంటే నీ అవసరం లేని వాళ్లే నీ జీవితంలో నుంచి తొలగిపోతారు. అది శిక్ష కాదు నా బిడ్డ, అది శుభ్రపరిచే ప్రక్రియ. నువ్వు నిలబడు, నీ దారి నడువు, నీ ఆత్మను కాపాడుకో. మిగతా అన్నీ నేను చూసుకుంటాను. ఇది నా మాట కాదు, వెంకటేశ్వర స్వామి